అసలు పార్టీషన్ కరెక్ట్ అనేవాళ్ళు కొంతమంది, కాదు అనేవాళ్ళు కొంతమంది. పార్టీషన్ గురించి టాపిక్ వచ్చిన ప్రతిసారి ఇండియా వాళ్ళకి అదొక ఎమోషన్. 140 करोड़ ఇండియా వాళ్ళకేమో జిన్నా విలన్లా కనిపిస్తాడు, పాకిస్తాన్ వాళ్ళకేమో గాంధీ అండ్ నెహ్రూ విలన్స్లా కనిపిస్తాడు. కొందరి అభిప్రాయం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ సుభాష్ చంద్రబోస్ గారు ఉంటే అసలు ఇది జరిగేది కాదేమో. అప్పట్లో ఉన్న ప్రజలకు ఎవరికి పార్టీషన్ చేయడం ఇష్టమే లేనట్టు ఉండేవారు. అందరూ కలిసి ఉన్నామని చూపించేవారు. కానీ కొట్లాట్లకు వస్తే మాత్రం ఎవరు వెనక్కి తగ్గేవారు కాదు. లక్షల్లో ప్రాణహాని, వేలల్లో డెడ్ బాడీస్. కరాచీ సిటీలోని ఈ ఇల్లు ఇది ఒకప్పటి బ్రిటిషన్స్ రూల్లో ఉండేది. ఈ ఇంట్లో జిన్నాబాయ్ పూంజా అనే వ్యక్తి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. కరెక్ట్గా ఇయర్ 1876 డిసెంబర్ 25న మొహమ్మద్ అలీ జిన్నా అనే ఒక బాబు పుడతాడు. ఈ మొత్తం సిచ్యువేషన్ కి మెయిన్ క్యారెక్టర్. ఈ జిన్నా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఫస్ట్ హిందూ అండ్ లేటర్ ముస్లిం రిలీజన్ లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ తాతగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖోజా క్యాస్ట్ లో ఉండేవాళ్ళు. అసలు ఈ ఖోజా క్యాస్ట్ హిందూయిజంలో ఉండేది. ఆ తర్వాత ఇస్లాంని ఫాలో అయ్యారు. తన చదువు కరాచీలోని క్రిస్టియన్ మిషనరీ సొసైటీ స్కూల్లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత అక్కడ లండన్ చదువుకోవడానికి వెళ్ళిపోయారు. అక్కడ లా చదవడం, అక్కడ లాయర్స్ తో కలిసి లా ప్రాక్టీస్ చేసి తిరిగి ఇయర్ 1896లో ఇండియాకి వచ్చాడు. ఏ రోజైతే కరాచీ వచ్చాడో ఆ క్షణం అతనికి అర్థమవుతుంది తన ఫాదర్ అప్పుల్లో ఉన్నారు, అన్ని వ్యాపారాలు లాస్ట్లోకి వచ్చాయి. అప్పుడు చిన్న ఆలోచన కేవలం డబ్బు సంపాదించాలని మాత్రమే ఉంది. తను మనీ ఎర్నింగ్ స్టార్ట్ చేశాడు. ఇయర్ 1900 వచ్చేసప్పటికి తన లీగల్ ప్రాక్టీస్ని బాంబేలో స్టార్ట్ చేశాడు. కానీ అప్పటికే మన ఇండియాలో జరుగుతున్న ఫ్రీడమ్ ఫైట్లో జాయిన్ అవ్వాల, అలాంటి వాటికి చాలా దూరంగా ఉన్నాడు. అప్పటికి గాంధీజీ కూడా సౌత్ ఆఫ్రికాలోనే ఉన్నాడు. అసలు విషయం ఏంటంటే బ్రిటిషర్స్ మీద ఏదైతే మన వాళ్ళు స్వతంత్రం కోసం యుద్ధం చేస్తున్నారో వాటికి చాలా దూరంగా ఉన్నారు. కానీ రాబోయే రోజుల్లో ఎవరికీ తెలియదు ఇలాంటి వాడు ఎంత పెద్ద పని చేయబోతున్నాడు. భారత్లో కొన్ని స్టేట్స్ని డైరెక్ట్గా రూల్ చేసేవారు, కొన్ని ఇండైరెక్ట్గా రూల్ చేసేవారు. ఆ టైంలో దగ్గర అప్రాక్సిమేట్గా 40 కోట్ల మంది పాపులేషన్ ఉండేవాళ్ళు. దాంట్లో 65% హిందూసు, 27% ముస్లిమ్స్ ఉండేవారు. అయితే దీంట్లో నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్లో ముస్లిం పాపులేషన్ మెజారిటీగా ఉండేది. బలూచిస్తాన్ 35%, సింధ్ 57%, పంజాబ్ 55%, బెంగాల్ 55%, ఖైబర్లో 94% ఉండేవాళ్ళు. ముస్లిమ్స్ మెజారిటీ ఉండేది. అండ్ రిమైనింగ్ ప్లేసెస్తో హిందూస్ మెజారిటీగా ఉండేవాళ్ళు. నేను ఇప్పుడు చెప్తున్న డేటాను గుర్తుపెట్టుకోండి. ముందు రాబోయే పార్టీషన్కి ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ప్రాబ్లంగా మారబోతుంది. సో ఇయర్ 1903లో ఫ్రీడమ్ ఫైటర్స్ వల్ల బ్రిటిషర్స్కి గుండెల్లో భయం మొదలైంది. బ్రిటిషర్స్ని ముస్లిమ్స్ అండ్ హిందూస్ అండ్ అన్ని కమ్యూనిటీస్ ఒకటిగా మారి బ్రిటిషర్స్ని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అయితే వీటన్నిటిలో కల్లా బెంగాల్ నుంచి ఎక్కువ ఇబ్బందులు రావటం మొదలయ్యాయి. బ్రిటిషర్స్ రూల్ చేస్తున్న టైంలో అప్పటి బెంగాల్ ఇప్పుడంత చిన్నదిగా ఉండేది కాదు. అప్పట్లో బెంగాల్లో అస్సాం, బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బంగ్లాదేశ్లు కలిసి ఉండేవి. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న పొలిటీషియన్స్, లాయర్స్, ఇంటలెక్చువల్స్ బెంగాల్ నుంచి బ్రిటిషర్స్ని టార్గెట్ చేసేవాళ్ళు. బెంగాల్ అప్పట్లో రెవల్యూషనరీ హబ్ లాగా మారిపోయింది. దానివల్ల బ్రిటిషర్స్కి ఈ ఎంటైర్ ప్లేస్ అంటే కోపం. ఎప్పుడైతే ఈ యాక్టివిటీస్ ఎక్కువ అయ్యాయని వాళ్ళు భావించారో కరెక్ట్గా 2 years తర్వాత అంటే 1905లో వైస్రాయ్ అయిన లార్డ్ కర్జన్ బెంగాల్ని డీల్ చేయడానికి ఒక పెద్ద ప్లాన్ వేస్తాడు. అక్కడ ప్రజలని డివైడ్ చేయాలని ఆలోచిస్తాడు. సో లార్డ్ కర్జన్ ఎలాగైనా వీళ్ళ యూనిటీని బ్రేక్ చేయాలని, అలా జరిగితే వీళ్ళని మేనేజ్ చేయటం కొంచెం ఈజీగా అవుతుందని, ఈ నేషనలిజం ఫీలింగ్ పోయి రిలీజియన్ ఫీలింగ్ కి కన్వర్ట్ అవుతారని అని భావించాడు. సో లార్డ్ కర్జన్ ఇయర్ 1905 జూలైలో ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. బెంగాల్ ని రూల్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సో బెంగాల్ ని పార్టిషన్ చేయాలని ఒక అనౌన్స్మెంట్ వచ్చేసింది. అయితే ఇక్కడ బెంగాల్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వెస్ట్ సైడ్ హిందూ మెజారిటీ, ఈస్ట్ సైడ్ ముస్లిం మెజారిటీ. సో ఇప్పుడు లార్డ్ కర్జన్ చాలా తెలివిగా బెంగాల్ ని డివైడ్ చేశాడు. బెంగాల్ కి ఈస్ట్ సైడ్ ని ఈస్ట్ పార్ట్ గా, వెస్ట్ సైడ్ ని వెస్ట్ పార్ట్ గా డివైడ్ చేశాడు. సో ఇక్కడ ఈస్ట్ పార్ట్ లో ఎవరైతే హిందూస్ ఉన్నారో వాళ్ళు మైనారిటీగా వచ్చారు, ముస్లిమ్స్ కమ్యూనిటీ మెజారిటీ అయ్యారు. వెస్ట్ ఎప్పటిలాగా ఉన్నా కానీ వెస్ట్ పార్ట్ లో ఉన్న వాళ్ళు కోపంగా ఉన్నారు. ఎందుకు అంటే హాఫ్ ఆఫ్ ది బెంగాల్ వాళ్ళ చేతుల నుంచి వెళ్ళిపోయింది. ఏదైతే ఈ జరిగిన పార్టీషన్ ఉందో దాని గురించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక చోట చేర్చి ఆందోళన చేయడం, ఈ పార్టీషన్ ఏదైతే జరిగిందో అది కరెక్ట్ కాదు. ఈస్ట్ సైడ్ ముస్లిమ్స్ కి ఏ ప్రాబ్లం లేదు, ఎందుకు అంటే అక్కడ అందరూ కలిసి ఉంటున్నారు. బ్రిటిషర్స్ తో కలిసి ఫైట్ చేసేవాళ్ళు, ధర్నాలు అన్ని కలిసి చేసేవాళ్ళు. కానీ ఈసారి ఈ పార్టీషన్ వల్ల ఈస్ట్ సైడ్ వాళ్ళు యాక్టివ్ గా లేరు. ఫర్ ది ఫస్ట్ టైం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది హిందూస్ ప్రో పార్టీ అని. టోటల్ 26% ముస్లిమ్స్ ఉంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 6.5% ముస్లిం డెలిగేట్స్ నే ఉంచింది. సో ఇక్కడ స్టార్ట్ అయిన డిస్కషన్ ఏంటి, రేపు బ్రిటిషర్స్ వెళ్ళిపోయారు, మనకు ఫ్రీడమ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ హిందూసే మెజారిటీ కదా,
రేపు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కూడా హిందూసే రూల్ చేయాలి, వాళ్ళే రూల్ చేస్తారు, అందరం కలిసి యుద్ధం చేశాం కానీ ఫ్రీడమ్ వచ్చాక వాళ్ళ మాటే వినాలి. ఈ విషయాన్ని ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ రిలీజియస్ మూమెంట్ ఏదైతే ఉందో అది ఈ ఫ్రీడమ్ మూమెంట్ ని పాడు చేస్తుందని ఇప్పుడు ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి, రిలీజియన్ అనేది ఒక పర్సనల్ ఇష్యూ,